అందరికి నమస్తే. చేతిలో అధికారం ఉందని గవర్నమెంటు ఎట్లా గేమ్ ఆడుతుందో చూపించేందుకు నేను ఈ వీడియో చేస్తున్నా. ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటారు? రేవంత్ రెడ్డి, బండి సంజయ్ దోస్తులం మేమిద్దరం కలిస్తే కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ కలిస్తే మేము ఏమని చేయొచ్చు. నేను ముఖ్యమంత్రిని కాబట్టి చట్టాలను మాకు అనుకూలంగా మలుచుకుంటాం, అవతల మీద వేస్తాం. నేను ఎందుకు చెప్తున్న ఈ మాటలంటే కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్లు ఇచ్చింది. ఆ వార్తను పేపర్లు, టీవీలు, బ్రేకింగ్లు పెద్ద నడిపించింది. ఒక ఒక బాలికకు, ఒక మైనర్ గర్లు, ఆమె మీద ఇన్సిడెంట్ జరుగుతేనేమో కేంద్ర హోంమంత్రి కొడుకున్నాడు కాబట్టి పేపర్లు రాయలేదు, మీడియా రాయలేదు, ఎవరు రాయలేదు వార్త. తర్వాత ఇప్పుడు కూడా ఇంకా నేరస్తునికి అండగానే ఉన్నారు వీళ్ళందరూ. నేరస్తునికి అండగా పేపర్లు అవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ దఫాలో బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కాబట్టి కేటీఆర్కి ఒక నోటీస్ ఇవ్వాలి. ఈ ఫార్ములా కేసు అది ఎప్పుడో 1.5 year బ్యాక్ కేసు నమోదైంది. అది ఇప్పుడు దాకా మొన్న వేసిన ఛార్జ్షీట్ చాలా లేటు. అంత లేట్ ఛార్జ్షీట్ అంటేనే దానిలో మసాలా లేదని అర్థం. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నేను పేపర్లు చూపిస్తా. ఇది ఆంధ్రజ్యోతి పేపర్. చూడండి ఎంత మంచిగా రాశారు. రాయాలి, కేటీఆర్ నోటీస్ ఇస్తే వార్త రాయాల్సిందే. కానీ ఆ రోజు ఎందుకు రాయలేదు? ఇంకో కేటీఆర్కు సమన్లు జూలై 31న విచారణ. జూలై 31, మనం మేలో ఉన్నాం, జూన్ జూలై ఉంది. ఇంకా ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ కోర్టు ఆదేశం, ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం. చూసినరా మెయిన్ పేపర్లో, ఆంధ్రజ్యోతిలో వార్త. అన్ని పేపర్లు చూడండి, అన్ని పేపర్లో మొదటి పేజీలోనే ఉంటుంది వార్త. ఇంకో ఇది సాక్షి, ఫార్ములా ఈ రేస్ కారులో కేటీఆర్కు నోటీసులు. తర్వాత ఈనాడు చూడండి, ఈనాడులో ఫ్రంట్ పేజ్, మెయిన్ పేజీలో ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్లు. ఆ రోజు ఇంకా వెలుగు చీకటి పేపర్లు కూడా అంతే. ఇంకా ఆ పేపర్లు లేవు, అవన్నీ ఈ పేపర్లు కాబట్టి నేను చూపించలేకపోతున్నా. కానీ అన్ని పేపర్లు కూడా ఆ రోజు రాయలేకపోయినాయి. ఎందుకు రాయలేకపోయినాయి? బాధ్యత లేదా మీడియాకు ఆ రోజు? ఈ రోజు బాధ్యతగా వ్యవహరించిన పేపర్లు ఆ రోజు ఎందుకు రాయలేదు? ఆ రోజు ఫ్రంట్ పేపర్ వాడుతుంది. ఫ్రంట్ పేపర్ కాదు, ఏ పేపర్లో రాయలేదు. ఎక్కడనో ఒక పేపర్ ఏదో లోన రాసింది, కొన్ని పేపర్ అసలు టచ్ కూడా లేదు. దశ రకరకాల పేపర్లు ఉన్నాయి కదా, ఎవరు రాయలేదు ఆ రోజు. అంటే వీళ్ళ బాధ్యత రాహిత్యం ఏంది, అసలు వీళ్ళ డైవర్షన్ ఏంది, వీళ్ళ రాజకీయం ఏందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇప్పుడు ఆ వార్త రాసిన వాళ్ళకు ఆ రోజు రాసే ధైర్యం ఎందుకు సరిపోలేదు అనేది ఒక ఇష్యూ. నిజంగా ఇది డైవర్షన్ కోసమే అనాలి. ఇప్పుడు డైవర్షన్ కోసం కాకపోతే దేనికోసం రాసి? ఒక పక్క బండి సంజయ్ కొడుకు కేసు మనం చూస్తూనే ఉన్నాం. ఆ బండి సంజయ్ కొడుకు కేసులో ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు చేసిన పని పోలీసులు చేయలేదు, ప్రభుత్వం చేసిన పని ప్రభుత్వం చేయలేదు, బండి సంజయ్ చేసిన పని బండి సంజయ్ చేయలేదు. కేంద్ర హోంశాఖ మంత్రిగా, ఒక తండ్రిగా కూడా బండి సంజయ్ ఏం చేయాలో ఆ పని చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇది తీసుకొచ్చి డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇప్పటిదాకా ఎవిడెన్స్ ఉంటే ఇప్పటికీ కేటీఆర్ని అరెస్ట్ చేసేవాళ్ళు. ఎవిడెన్స్ లేక ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు ఈ కేసులో. ఎవిడెన్స్ లేక, ఎందుకంటే డబ్బులు వీళ్ళు పంపించారు ఈ ఫార్ములా కార్ రేసులో, వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళు పంపించారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. దీనిలో అవినీతి ఎక్కడ జరిగిందనే విషయాన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు ఇప్పటివరకు కూడా. ఏంటంటే దీనిలో క్విప్రోకో జరిగింది. ఆ కంపెనీ గ్రీన్ కో అనే కంపెనీ స్పాన్సర్గా ఉన్న, ఆ ఫార్ములా ఈ కార్ రేస్కు స్పాన్సర్గా ఉన్న గ్రీన్ కో అనే కంపెనీ బీఆర్ఎస్కు డబ్బులు ఇచ్చింది. వాళ్ళు బీఆర్ఎస్కే కాదు, బీజేపీకి డబ్బులు ఇచ్చారు, కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చారు, ఇంకా చిన్న పార్టీలు అడిగిన వాళ్ళకి ఇచ్చారు, చాలామందికి డబ్బులు ఇచ్చిండ్రు. వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లాంటి పని చేసి ఉండొచ్చు. చాలా కంపెనీలకు ఇస్తాయి, ఈ కంపెనీ కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు దీనిలో ఏమీ దొరకలేదు. కానీ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చింది కేసును, కావాలని తీసుకొచ్చినట్టుగానే కనిపిస్తుంది. జనమంతా ఏమనుకుంటారు? ఇప్పుడు కాళేశ్వరం కేసు ఉంది. కాళేశ్వరం కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు అడుగుతున్నారు? ఏసీబీ ఇన్వెస్టిగేషన్ అడగొచ్చుగా. మరి ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, మేము ఛార్జ్షీట్ ఇచ్చినాము 1.5 year తర్వాత అనుకున్న వాళ్ళు, కాళేశ్వరం కేసులో ఎందుకు ఏసీబీ కాకుండా సిబిఐ అడుగుతున్నారు? లేకపోతే ఈ కరెంటు కొనుగోలు విషయంలో ఎందుకు సిబిఐని మేము అప్రోచ్ అవుతాం, సిబిఐ విచారణ జరపాలని ఏసీబీ ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఏసీబీ ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? ఈ 2 కేసుల్లో కూడా ఈ కేసులో మాత్రమే చేసి కరెక్ట్ టైంలో. వీళ్ళు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఇరకాటంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఎలక్షన్స్ వచ్చినప్పుడు, ఎలక్షన్స్ కోసం వాడుకోవడానికి, లేకపోతే ప్రభుత్వం ఇబ్బందుల నుంచి బయటపడడానికి మాత్రమే వీళ్ళు ఈ కేసులను టైమ్లీ వాడుతున్నారనేది క్లియర్గా కనబడుతుంది. టైమ్లీ వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది ఉంటే అప్పుడే తెర మీద తీసుకొస్తారు. మిగతా టైంలో వాళ్ళు అసలు దాని గురించి మాట్లాడరు, దాని గురించి ఏముండదు. అంటే బెదిరిద్దామనే ప్రయత్నమో, లేకపోతే జనాలను డైవర్షన్ చేద్దాం, పేపర్లు మీడియా మొత్తం మన చేతిలో ఉంది, మనం ఏం రాయమంటే అది రాస్తారు, అంతే తప్ప మనం ఏం రాయొద్దంటే అది రాయరు, మనం ఇబ్బందులు ఉండే అంశాలు ఏవి వాళ్ళు రాయరు, కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనే ఉద్దేశం ఏమో తెలియదు. నిజానికి కరెంటు కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్రము, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం
తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం BHEL కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకొని అక్కడి నుంచి సామాన్ కొన్నారు. BHEL వాళ్ళని ఎవరైనా విచారించినరా వీళ్ళు? పోనీ ఛత్తీస్గఢ్ సీఎం అప్పుడున్న రమణ సింగ్ అని సీఎం ఉండే, ఆయన ఏమైనా విచారించినరా? పోనీ అక్కడున్న విద్యుత్ శాఖ అధికారులను ఎవరైనా విచారించినరా? ఎవరిని విచారించలేదు. ఓన్లీ ఇవన్నీ టైం పాస్ కోసం మాత్రమే అంతా వాడుతున్నది క్లియర్గా కనబడుతుంది కదా. ఇక్కడ రాజకీయం అంతా కూడా కేటీఆర్ చుట్టూ తిప్పుతున్నారు, దాంట్లో డౌట్ ఏం కనిపిస్తలేదు. కేసీఆర్ చుట్టూ, కేటీఆర్ చుట్టూ, అంటే వాళ్ళంత బలమైన నేతలుగా వీళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళంతా బలమైన నేతలని చెప్పగానే చెప్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ రెండు డిఫెన్స్లో పడ్డాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి కూడా అఫెన్స్లో లేరు, డిఫెన్స్లో ఉన్నారు. అంటే వాళ్ళ మీద వచ్చిన దాన్ని డైవర్షన్ చేసుకునే ప్రయత్నం, డిఫెన్స్ మాత్రమే కనిపిస్తుంది. ఈ పేపర్లు, ఇవే పేపర్లు 2.5 సంవత్సరాల నుంచి రాస్తున్నారు. కాళేశ్వరంలో అట్లా జరిగింది, కరెంటు కొనుగోలు ఇట్లా జరిగింది, లేకపోతే పలానాది CBIకి ఇస్తారంట, పలానా ఫార్ములా ఈ కారులో ఇది జరిగిందంట, అది జరిగిందంట. ఇప్పటిదాకా ఏమీ పడలేదు, తోకమట్ట కూడా పడలేదు దీన్ని. ఇది అలసుగా చేసుకొని కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఇది లొడబీస్ కేసు అంటున్నాడు. లొడబీస్ కేసు అంటే వీళ్ళు కనీసం దీన్ని లొడబీస్ కేసు కాదు, ఇది చాలా బలమైన కేసు అని ఎక్కడన్నా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎక్కడ నిరూపించుకునే ప్రయత్నం చేస్తలేరు. ఏముంటుంది, ఆ ఛార్జీ కొట్టేయమని మళ్ళీ కేటీఆర్ హైకోర్టుకో పోతాడు. ఇప్పుడు చూడలేదా కాళేశ్వరం కేసులో ఏమైంది? హైకోర్టు పోతే వీళ్ళు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి చేస్తే కూడా వర్కౌట్ కాలేదు, పరిగణలోకి తీసుకోవద్దని చెప్పారు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను. మళ్ళీ దీనిలో కూడా అంటే కక్ష తీసుకుంటున్నారు అనేది మాత్రమే జనాలకు కనిపిస్తుంది తప్ప దీనిలో ఒక ప్రొసీజర్ ప్రకారం పోతున్నారు, వీళ్ళు ఒక సిస్టమ్ ప్రకారం చేస్తున్నారు. నిజంగానే ఏ కక్షపూరిత రాజకీయాలు లేకుండా నిజంగానే దీనిలో ఒక అవినీతి జరిగిందని ఎక్కడ ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తలేదు ప్రభుత్వం. కాళేశ్వరంలో ఆ ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కమిషన్ వేసి వాళ్ళని విచారించి 115 మందిని విచారించి కేసీఆర్ను పిలిపించి హరీష్ రావును పిలిపించి అందరిని పిలిపించి చేపిస్తే దానిలో ఏం జరిగిందో ఇప్పటిదాకా చెప్పలేకపోయింది ప్రభుత్వం. అందుకే కదా హైకోర్టు ఆ ఛార్జీ వీళ్ళు వేసిన కేసులో ప్రభుత్వం ఓడిపోయింది, కేసీఆర్ హరీష్ రావు గెలిచిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి వ్యవహారాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు దీన్ని తీసుకురావడం వల్ల డైవర్ట్ అవుతుంది ప్రభుత్వం ఆశ ఉండొచ్చు బహుశా. కానీ తెలంగాణ జనాలకు ఏమర్థమైంది, తెలంగాణ జనాలకు అర్థమైంది బండి సంజయ్ కొడుకు కేసులో వీళ్ళందరూ పదురుకొని చేస్తున్నారు, వీళ్ళు సపోర్ట్గా ఉన్నారు, నిందితునికి సపోర్ట్గా ఉన్నారు. ఎక్కడ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్గా ఉన్నారో వాళ్ళకు సపోర్ట్గా ఉన్నది వ్యవస్థ, పోలీసులు వాళ్ళకే సపోర్ట్గా ఉన్నారు. మిగతా రేవంత్ రెడ్డి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఫ్రెండ్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ తలుచుకుంటే ఏమైనా చేస్తామని వాళ్ళు నిరూపిస్తున్నారనమాట. లేకపోతే ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసులో ఏముందని తెర మీద తీసుకొచ్చిర్రు, ఏముందని పేపర్లో పెద్ద పెద్ద బ్యానర్ వార్తలు రాసిర్రు. ఇక్కడ ప్రజలకు సంబంధించిన కేసు, ప్రజలు బాధితులు. ఇక్కడ ఇప్పుడు మైనర్ బాలిక విషయంలో ఆ కుటుంబం మాత్రమే కాదు, వాళ్ళ వర్షన్ విన్న వాళ్ళు, ఆ కుటుంబాన్ని చూస్తున్న వాళ్ళు, లేకపోతే డైలీ వార్తలు చూస్తున్న వాళ్ళు అసలు దీనిలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వం కావాలని ఈ కేసును నీరు గార్చాలని చూస్తున్నారనేది అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఆ కేసును నీరు గార్చాలంటే అయితే లేదు, కుదురుతలేదు. ఎందుకు కుదురుతలేదు అంటే మొత్తం సమాజానికి అర్థమైపోయింది. టెక్నికల్గా మీరు ఏం తెలుస్తారో తేల్చవచ్చు, కానీ ఇక్కడ ఏదైనా న్యాయం జరిగితే న్యాయం జరిగింది అనబడాలి. కానీ ఇక్కడ అనిపిస్తలేదు అట్లా. మీరు కేటీఆర్కి ఒక నోటీస్ ఇచ్చారు, లీగల్ నోటీస్ ఇచ్చారు, కోర్టు నుంచి సమన్లు ఇచ్చారు. కోర్టు సమన్లు ఇచ్చిర్రు అని అంటే అరే కరెక్టే కదరా భయ్ అని అనిపించాలి జనాలకి. కరెక్టే కదా, ఫార్ములా ఈ కార్ కేసులో గవర్నమెంట్ ఒక పెద్ద అవినీతిని బయటపెట్టింది, ఒక పెద్ద వ్యవహారాన్ని, జనాలకు మేలు జరిగే వ్యవహారం తెర మీద తీసుకొచ్చింది. కాబట్టి వెంటనే అసలు దీనిలో కేటీఆర్ అరెస్ట్ చేయాలని జనం అనుకోవాలి. కానీ ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారు, వీళ్ళని ఏదో డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే వీళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి బయటపడడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్లోనే మీరు చెప్పదలుచుకుంది ఏదో జనాలకి ఇప్పటిదాకా కూడా చెప్పలే ప్రభుత్వం. అసలు దీనిలో అవినీతి పలానా దగ్గర జరిగింది, పలానా దగ్గర కేటీఆర్ డబ్బులు తిన్నాడు, లేకపోతే పలానా అరవింద్ కుమార్ డబ్బులు తిన్నాడు, లేకపోతే ఇంకెవరో డబ్బులు తిన్నారు, దీనిలో ఇట్లా డబ్బులు వచ్చినాయి, ఇట్లా డబ్బులు టర్న్ చేసిండ్రు, ఇక్కడ నుంచి గవర్నమెంట్కి వెళ్ళి 55 కోట్ల రూపాయలు, 55 కోట్లు పంపడానికి ఎవరు సమర్థించారు? ఈ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. 55 కోట్లు నెక్స్ట్ మాదే గవర్నమెంట్ వస్తుందని కేటీఆర్ 55 కోట్లు పంపడాన్ని ఎవరు సమర్థించారు? అది ప్రొసీజరల్ మిస్టేక్. అది ప్రొసీజరల్ మిస్టేక్, దానికి ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసింది. కానీ మీరు అవినీతి జరిగింది, దీనిలో లక్షల కోట్లు తిన్నాడు కేసీఆర్ అని చెప్తున్న కాళేశ్వరం విషయంలో మీరు ఏసీబీకి ఎక్కడ కంప్లైంట్ చేయలేదు, ఎక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు. సేమ్ టైం కరెంటు కొనుగోలులో బాగా డబ్బులు తిన్నారని చెప్తున్న మీరు, బాగా అవినీతి జరిగింది, ఎక్కడనో 3 రూపాయలకు యూనిట్ ఉన్న దగ్గర వీళ్ళు 6 రూపాయల యూనిట్ కొన్నారని చెప్తున్న మీరు ఎక్కడ దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ చేయలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు చట్టాలను అనుకూలంగా చేతిలోకి తీసుకుంటున్నారు, చట్టాలు మీ చుట్టాలుగా మార్చుకుంటున్నారు. మీరు ప్రజలకు సంబంధించిన కేసుల్లో ప్రజలకు న్యాయం జరగాలని కాకుండా మీరు రాజకీయ పబ్బం గడుపుకుంటారనేది మాత్రమే అర్థమవుతుంది ఈ కేసు మొత్తంలో కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.